క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఇప్పుడు ఆగమన కాల 2వ ఆదివారంలో ఉన్నాము. ఈ ఆగమన కాలము దేవుని కోసం నిరీక్షించేటువంటి కాలమని, ఈ ఆగమన కాలము దేవుని యొక్క మొదట రాకడను ఆధ్యాత్మికంగా ఘనముగా కొనియాడడానికి ఆయుక్త కాలమని మనం చెప్పుకుని ఉన్నాము. అదే ఈ 2వ ఆదివారం నాడు కూడా తల్లి శ్రీ సభ ఆధ్యాత్మికంగా మొదటి యొక్క రాకడను మనం కొనియాడాలి అన్నా, దేవుని యొక్క 2వ రాకడ కొరకు నిరీక్షణ కలిగి జీవించాలి అన్నా మనం హృదయ పరివర్తన కలిగి ఉండాలి అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మన పూర్వీకులందరూ కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషేని ఎన్నుకొని ఈ యొక్క బానిసత్వం నుండి విడిపించి దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమికి వీళ్ళందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. నడిపించిన తర్వాత దేవుడు ఈ నాయకుల చేత ఈ ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయ నిర్ణీతలు అనేటువంటిది తెలియపరుస్తూ ఉన్నారు. వారు చేసేటువంటి దానిని తప్పని చెప్పడానికి, చేసినటువంటి మంచి అని చెప్పడానికి నాయకులను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. వీరి తర్వాత న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. వారు చేసేటువంటి పనులు దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ఉన్నాయా, లేదా దేవునికి వ్యతిరేకమైనటువంటి విధముగా ఉంటున్నాయా, మనుషులు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా, లేదా వారు ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారా అని తెలియపరచడానికి దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. వారి తర్వాత దేవుడు ఇదిగో రాజులను ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రజలందరినీ కూడా సక్రమార్గములో నడిపించడానికి, ప్రజలందరినీ కూడా దేవుని యొక్క మార్గములో నడిపించడానికి, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను తెలియపరచడానికి దేవుడు రాజులను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఈ ప్రజలందరినీ కూడా రక్షించడానికి, వారందరినీ కూడా సక్ర మార్గంలో నడిపించడానికి. ఈ విధముగా ఎన్నుకున్న తర్వాత మొదటగా ఈ ఇశ్రాయేలు ప్రజలను కూడా పరిపాలించడానికి దేవుడు సౌలు మహారాజును ఎన్నుకుంటూ ఉన్నాడు. ఈ సౌలు మహారాజు యొక్క తదనంతరము దేవుడు దావీదు మహారాజును ఎన్నుకుంటూ ఉన్నాడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించినటువంటి 2వ రాజుగా దావీదు మహారాజు ఉంటున్నాడు. ఈ దావీదు మహారాజు యొక్క వంశస్థులు, వంశానికి సంబంధించినటువంటి వారు లేదా వారి కుటుంబీకులు అందరూ కూడా ఈ ఇజ్రాయేల్ ప్రజలను 500 సంవత్సరాల పాటు పరిపాలించారు. 500 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఈ పరిపాలన అంతా కూడా ఈ 500 సంవత్సరాల తర్వాత ఈ ప్రజలందరూ కూడా బానిసత్వానికి కొనుక్కోబడుతూ ఉన్నారు. అయితే ఈ బాబిలోని యొక్క బానిసత్వానికి వచ్చినప్పుడు, ఈ బాబిలోనియ దేశము ఈ ఇజ్రాయేల్ ప్రజల మీద దండెత్తి వచ్చినప్పుడు, ఈ ఇజ్రాయేల్ ప్రజలు గొప్పగా చెప్పుకునేటువంటి, మేము 46 సంవత్సరాల పాటు సుదీర్ఘముగా కట్టుకున్నాము అనేటువంటి చెప్పుకునేటువంటి దేవాలయాన్ని వారు ప్రతిష్టగా, వారికి ఉన్నటువంటి గౌరవముగా, వారికి ఉన్నటువంటి పరపతిగా చూపించుకునేటువంటి ఈ దేవాలయాన్ని సహితము కూడా ఈ బాబిలోనియా దేశము నేలమట్టం చేస్తూ ఉంది. ఆ రాజ్యములు ఉన్నటువంటి మేధావులందరినీ, అదే విధముగా ఆ రాజ్యములు ఉన్నటువంటి ఆ అమూల్యమైనటువంటి సంపదనంతటిని కూడా వీళ్ళందరూ కూడా పట్టుకుపోతూ ఉన్నారు. ఈ విధంగా పట్టుకుపోయిన తర్వాత వీళ్ళలో నిరాశ అనేటువంటిది మొదలైనది. వీళ్ళలో నిరాశ అనేటువంటి మొదలైనది. మా జీవితాలు ఎందుకు ఈ రీతిగా అయిపోయాయి, మా జీవితాలు మేము ఎంతో గొప్పగా మేము పూజించుకునేటువంటి ఈ దేవాలయము, దేవుని స్మరించుకునేటువంటి ఈ దేవాలయము ఎందుకు ఈ రీతిగా అయిపోయింది, మా బతుకులు ఎందుకని దేవుణ్ణి అనుసరించేటువంటి మా బతుకులు ఎందుకు ఈ రీతిగా బానిసత్వానికి కొనుక్కోబడ్డాయి అని వాళ్ళందరూ కూడా నిరాశ చెందుతున్నటువంటి సమయాలలో ఈ 500 సంవత్సరాల పాటు అయిన తర్వాత ఈ దావీదు మహారాజు యొక్క ఆ వంశానికి సంబంధించినటువంటి వారు 500 సంవత్సరాల పాటు పరిపాలించిన తర్వాత ఇక ఈ ఇజ్రాయేల్ ప్రజలను ఈ దావీదు మహారాజుకు సంబంధించినటువంటి ప్రజలు లేదా వారి కుటుంబీకులు ఎవరు కూడా పరిపాలించడం లేదు. అయితే ఈ విధంగా ఉంటున్నటువంటి సమయంలో
యెషయా ప్రవక్త ఒక ఆశ అనేటువంటిది కల్పిస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ఒక ఆశ అనేటువంటిది కల్పిస్తూ ఉన్నాడు. ఏంటిది అంటే ఈశాయి మొద్దు నుండి ఒక పిలక మొలుచును అని ఆయన ఒక ఆశ కల్పిస్తూ ఉన్నాడు. ఈ ఈశాయి ఎవరు? ఈ ఈశాయి ఎవరు? ఈ ఈశాయి ఎవరు? రాజా? ఈ ఈశాయి ఎవరమ్మా? ఈ ఈశాయి దావీదు మహారాజు యొక్క తండ్రి. ఈశాయి దావీదు మహారాజు యొక్క తండ్రి. కాబట్టి అందుకని యెషయా ప్రవక్త ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఇదిగో ఈశాయి మొద్దు నుండి ఒక పిలక వచ్చునని చెబుతూ ఉన్నారు. అనగా దావీదు రాజు వంశము నుండి మరలా రాజు రాబోతూ ఉన్నాడు అని. అందుకని క్రీస్తు ప్రభును కూడా ఏమని పిలుస్తూ ఉన్నారండి? దావీదు కుమారుడు అని పిలుస్తూ ఉన్నారు. దావీదు కుమారుడు అని పిలుస్తూ ఉన్నారు. అందుకని త్రోవ పక్కన ఉన్నటువంటి ఒక గుడ్డివాడు ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, దావీదు కుమారా నన్ను కరుణింపుమని అంటున్నాడు. అందుకని ఇక్కడ యెషయా ప్రవక్త కూడా ఈ బానిసత్వములో ఉంటున్నటువంటి ప్రజలకు ఒక ఆశను పెంపొందించడానికి, వాళ్ళలో ఒక ఉత్తేజాన్ని పెంపొందించడానికి ఆయన ఏమని చెబుతున్నాడంటే, ఈశాయి మొద్దు నుండి ఒక పిలక వచ్చును. అనగా ఈ దావీదు మహారాజు యొక్క వంశము నుండి మరలా రాజు రాబోతూ ఉన్నాడు. ఈ దావీదు రాజు యొక్క కాలంలో ఏ విధముగా అయితే ఇదిగో సస్యశ్యామలముగా ఉందో, ఏ విధముగా అయితే అందరూ కూడా మంచిగా జీవించారు, ఏ విధముగా అయితే అందరూ కూడా ఐక్యత కలిగి జీవించారు, ఏ విధముగా అయితే దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలను జీవించి దేవుని యొక్క కృపలకు పాత్రలు అవుతూ ఉన్నారు, అదే విధముగా ఈ ఈశాయి మొద్దు నుండి వచ్చేటువంటి పిలక అనేటువంటి రాజు కూడా వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, ఇదే శాంతి సమాధానాలు పొందుకుంటూ ఉంటారు. అందుకని యెషయా ప్రవక్త మరొక సందర్భంలో కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈయన శాంతికరుడైనటువంటి రాజు. ఈశాయి మొద్దు నుండి వచ్చేటువంటి ఇదిగో దావీదు మహారాజు నుండి వచ్చేటువంటి ఈ వంశము నుండి వచ్చేటువంటి రాజు ఎవరై అంటే శాంతికరుడైనటువంటి రాజు. శాంతికరుడైనటువంటి రాజు, సమాధానానికి కర్త. అంతేకాకుండా ఆయన రాజ్యంలో ఎప్పుడు కూడా శాంతిని నెలకొల్పుతాడు, ఎప్పుడు కూడా శాంతిని నెలకొల్పుతూ ఉంటాడు. అందుకని ఆయన చెబుతున్నటువంటి మాటలు అనమాట. ఆయన చెబుతున్నటువంటి మాటలు మనం ఈ మొదటి పట్టణంలో చూస్తే కనుక 6వ వచనం నుండి మనకి ఆశ్చర్యం కలిగించేటువంటి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాటలు ఇవి నిజంగా జరుగుతాయా అనేటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. ఇవి జరిగితే అసలు మనం చూడగలమా అనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే, ఇదిగో ఈ దావీదు మహారాజు యొక్క వంశము నుండి వచ్చేటువంటి రాజు వచ్చినట్టు ఈ క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఏంటి చదవండి. తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవిస్తూ ఉంటుంది. ప్రైజ్లో క్రీస్తు ప్రభువు ఒకనొక సందర్భంలో చెప్తున్నాడు, తోడేళ్ళ మధ్యకి గొర్రె పిల్ల వలె మిమ్మల్ని నేను పంపిస్తూ ఉన్నాను. అంటే ఈ తోడేలుకి ఇష్టమైనటువంటి ఆహారం ఏంటిదంటే గొర్రె పిల్లే. ఈ తోడేలుకి ఇష్టమైనటువంటి ఆహారం ఏంటిదంటే గొర్రె పిల్లే. కాబట్టి ఆయన ఏమని చెబుతూ ఉన్నాడు, ఇదిగో తోడేళ్ళు గొర్రె పిల్లతో కలిసి జీవించును. తర్వాత మాటలు, చిరుతపులి మేక పిల్లతో కలిసి పరుండును, కోదమ సింహముతో కలిసి మేయును. తర్వాత ఆవును ఎలుగుబంటియు కలిసి మేయును, వాని పిల్లలు కలిసి పండుకొనును. సింహము ఎద్దు వలె గడ్డి మేయును, చంటి బిడ్డడు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును, పసిబిడ్డడు విష సర్పము బొరియలలో. ప్రైస్తలో ఇవి మన ఊహకు ఎప్పుడు కూడా జరుగుతాయి అన్నటువంటి ఆలోచన లేనటువంటివి. ఇవి మన ఊహకు ఎప్పుడు కూడా ఇవి జరుగుతాయి అనేటువంటి ఆలోచన లేనటువంటిది. ఏది? తోడేళ్లతో గొర్రె పిల్ల జీవించడము, కొదవ సింహముతో ఇదిగో లేత మేకపిల్ల జీవించడము,
లేత దూడతో సింహం జీవించడము, ఇదిగో త్రాచుపాముతో ఈ యొక్క ఆ త్రాచుపాము పుట్ట మీద పిల్లవాడు ఆడుకొనును, ఇవన్నీ కూడా ఎలాంటి అంటే మన ఊహకు అందనటువంటి, కానీ ఇవన్నీ కూడా దేనికి సూచికగా ఉంటుంది అంటే ఐక్యతకు సూచికగా ఉంటుంది. ఇవన్నీ కూడా దేనికి సూచికగా ఉంటున్నాయి అంటే సమాధానానికి సూచికగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా దేనికి సూచికగా ఉంటున్నాయంటే శాంతికి సూచికగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే ఇదిగో యెషయా నుండి వచ్చేటువంటి ఈ దావీదు మహారాజు యొక్క వంశం నుండి వచ్చేటువంటి రాజు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. రాజు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనుషుల మధ్య సఖ్యత అనేటువంటిది పెరుగుతుంటుంది, మనుషుల మధ్య శాంతి అనేటువంటిది పెరుగుతుంటుంది, మనుషుల మధ్య ఐక్యత అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, మనుషుల మధ్య ఈ సమాధానం అనేటువంటిది నెలకొని ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఈ క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు. ఈ క్రీస్తు ప్రభు వచ్చేసరికి మనం ఏం చేయాలా అనేటువంటిది ఈనాటి సువిశేషపట్నం మనకు బోధిస్తుంది. ఈ క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉండిద్ది అంటే ఇదిగో కొదసింహము లేత దూడ కలిసి జీవిస్తూ ఉంటాయి, ఇదిగో గొర్రె పిల్లలు తోడేలు కలిసి జీవిస్తూ ఉంటాయి, ఇదిగో సింహము ఎద్దు వలె గడ్డి మేస్తూ ఉంటుంది. ఈ విధముగా ఉంటుంది, సఖ్యత సమాధానం అనేటువంటివి ఉంటాయి. ఎప్పుడు క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మన జీవితాల్లో కూడా మన మధ్య కూడా ఇదే సమాధానము, ఇదే సఖ్యత, ఇదే ఐక్యత, ఇదే శాంతి సమాధానములు నెలకొల్పుతూ ఉంటాయి. కాబట్టి ఆయనకు వచ్చేసరికి మనం ఏం చేయాలి? ఈ శాంతిని మనలో నెలకొల్పుకొని ఉండాలి అంటే, ఈ సమాధానం మన జీవితాల్లో ఉండాలంటే, ఈ యొక్క ఐక్యత అనేటువంటిది మన సంఘాలలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఉండాలి అంటే కనుక ఏం చేయాలి అనేటువంటిది ఈనాటి సువిశేషపట్నంలో యోహాను గారు చెప్తున్నారు. చూద్దాము. మొదటిది రెండో వచనము, పరలోక రాజ్యము సమీపించినది. ప్రైస్తలో ఇదిగో మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం ఇదిగో నెరవేరింది. ఇదిగో యెషయా మొద్దు నుండి పిలక, ఇదిగో ఈ రీతిగా యెషయా మొద్దు నుండి వచ్చేటువంటి పిలక మొలిసినది. ఇదిగో రాజు అనేటువంటి ఇదిగో దావీదు మహారాజు వంశము నుండి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు వచ్చి ఉన్నాడు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించినది. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఇదిగో మనలో సఖ్యత నెలకొనేయాలని అంటే, మనలో ఐక్యత అనేటువంటి నెలకొనేయాలి అంటే కనుక, మనలో ఉన్నటువంటి శాంతి సమాధానం నెలకొనేయాలి అంటే కనుక, ఇగో లేత ఈ గొర్రె పిల్లలు తోడేలు కలిసి జీవించాలి అంటే కనుక మనం ఏం చేయాలి అంటే హృదయ పరివర్తనం చెందాలి. దేవుని యొక్క రాజ్యము సమీపించింది. క్రీస్తు ప్రభు వచ్చేసాడు, క్రీస్తు ప్రభు వచ్చేసి ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే హృదయ పరివర్తనం చెందాలి. కాబట్టి దానికి ఏం కావాలి అంటే ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? హృదయ పరివర్తనం పొందాలి అంటే మీ పాపములు ఒప్పుకొని జ్ఞానస్థానాన్ని మీరు పొందండి అన్నాడు. మీరు హృదయ పరివర్తనం పొందాలి అంటే మీరు పాపములు ఒప్పుకుని జ్ఞానస్థానాన్ని పొందండి అంటున్నాడు. మనం పాపాలను ఒప్పుకోవడం హృదయ పరివర్తనం. మనం పాపాలను ఒప్పుకోవడమే హృదయ పరివర్తనం. మన మనసును మార్చుకోవడమే హృదయ పరివర్తనం. దేవుని దగ్గర చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవడమే మనలో కలిగేటువంటి పరివర్తన. అయితే ఒకనొక రోజున ఇద్దరు తమ్ముడు అక్క ఉన్నారు. రవి రాణి అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఉంటూ ఉన్నారు. అయితే సెలవులకి వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళుతూ ఉన్నారు. ప్రైస్తలో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళుతూ ఉన్నారు. వెళుతూ అక్కడ చాన్నాళ్ళు కూడా కొన్ని రోజులు వాళ్ళు ఆ సెలవుల్లో ఆడుకుంటూ ఉన్నారు. ఆ తాతయ్య వాళ్ళకి కొన్ని బాతులు ఉన్నాయి. అయితే ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఏం చేశాడంటే ఒక కర్ర పట్టుకుని విసిరినప్పుడు ఒక బాతుకి తగిలి అది చనిపోయింది. ఎవరైనా చూస్తున్నారని గబగబా ఏం చేశాడంటే ఆ బాతుని ఒక గొయ్యి తవ్వి ఆ గోతులో పూడ్చిపెట్టాడు. ఎవరు చూడలేదనుకున్నాడు. అయితే వాళ్ళ అక్క చూసింది. ఇక ఆ చూసిన కాడ నుండి వాళ్ళ అక్క రవిని ఏమి బ్లాక్మెయిల్ చేస్తుంది. అయితే ఒక రోజున వీళ్ళిద్దరూ కూడా ఆడుకుంటూ ఉంటుంటే వాళ్ళ అమ్మమ్మ రాణిని పిలిచి, అమ్మ
మరి ఆ కిచెన్లో అంతా కూడా ఆ కుండలన్నీ కూడా అలాగే ఉన్నాయి, డిష్లన్నీ కూడా అలాగే ఉన్నాయి. వాటిని వెళ్ళి శుభ్రం చేయమనగానే అప్పుడు ఈ రాణి ఏం చేస్తుంది, వాళ్ళ తమ్ముడు రవి దగ్గరికి వెళ్ళి బాతు పూడ్చినటువంటి సంగతి చెప్పాలా, లేకపోతే నువ్వు వెళ్ళి డిష్లు కడుగుతావా అంది. సరే, వాడు వెళ్ళి డిష్లు కడుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మకి రాణి ఏమని చెప్పిందంటే, అమ్మమ్మ ఇదిగో తమ్ముడు కడగడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, తమ్ముడు కడుగుతున్నాడు అంది. ఏమో సరదా మంచిగా ఆడుకుంటుంది. రెండవ రోజున మనం వాళ్ళ తాత వీళ్ళిద్దరిని కూడా సెంటర్కి తీసుకెళ్ళాలని, ఒక ప్రదేశానికి తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ ఏమని అందంటే, రాణిని నా దగ్గర ఉంచేయండి, నేను డిన్నర్ ప్రిపేర్ చేయాలి కాబట్టి, భోజనాన్ని ప్రిపేర్ చేయాలి కాబట్టి రాణిని నా దగ్గర ఉంచేయండి, నాకు సహాయముగా ఉంటుంది అన్నాడు. అప్పుడు మరలా నా తమ్ముడి దగ్గరకు వచ్చి బాతును పూడ్చిన సంగతి నేను చెప్పాలా, లేకపోతే నువ్వే ఇక్కడ ఉంటావని బ్లాక్మెయిల్ చేసింది. అప్పుడు మరలా తమ్ముడే వెళ్ళి, అమ్మమ్మ నేను నీకు డిన్నర్ ప్రిపేర్ చేయడానికి, భోజనం ప్రిపేర్ చేయడానికి నేను నీకు సహాయంగా ఉంటాను, అక్కనే తాతయ్య వెనకాల వెళ్ళనేమంది. సరే, వాళ్ళ అక్క వెళ్ళింది. ఇలాగే కొన్ని రోజుల పాటు జరుగుతుంది. ఇక ఏది అన్నా కానీ వాళ్ళ అక్క ఒకే ఒక మాట అంటుంది, పూడ్చిన బాతు గురించి అమ్మమ్మ తాతయ్యలకు చెప్పాలా వద్దని. ఇక ఇది తట్టుకోలేనటువంటి అతను రవి ఇక భరించలేక ఒక రోజున వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని చెబుతున్నాడు, అమ్మమ్మ నేను ఒక తప్పు చేశాను. ఏంటి అంటే, మనకున్నటువంటి బాతుల్లో ఒక దానిని నేను అనుకోకుండా కర్రతో కొడితే అది చనిపోయింది, దానిని నేను పూడ్చిపెట్టాను అంది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ నవ్వుతూ వాడిని చెబుతుంది, నువ్వు బాతుని కొట్టిన సంగతి నాకు తెలుసు, నువ్వు పూడ్చినటువంటి సంగతి నాకు తెలుసు, మీ అక్క నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి సంగతి కూడా నాకు తెలుసు. ఇవన్నీ కూడా నేను కిటికీ పక్కన ఉండి నేను చూస్తూ ఉన్నాను. నువ్వు బాధను కొట్టింది, పూడ్చిపెట్టింది నేనంతా కూడా కిటికీ పక్క నుండి చూస్తున్నా. నువ్వు ఎంతకాలము దీన్ని దాచిపెట్టుకుని ఉండగలుగుతూ ఉంటావు అని నేను ఎదురు చూస్తున్నా. ఎంతకాలము మీ అక్కకి ఒక సేవకుడిగా లేదా బానిసగా బతుకుతావని నేను ఎదురు చూస్తున్నాను. ఎంతకాలం నీవు దీన్ని మనసులో పెట్టుకుని ఉంటావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని వాళ్ళ అమ్మమ్మ చెప్పినప్పుడు వాళ్ళ అమ్మమ్మను గట్టిగా కౌగిలించుకుంటూ ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన హృదయం అంతా కూడా ఫ్రీ అయిపోయింది. మరుసటి రోజున ఇది తెలియనటువంటి అక్క వచ్చి మరలా చెప్తుంది, పూడ్చిపెట్టినటువంటి బాతు గురించి చెప్పమంటావని. నేను అంతా కూడా అమ్మమ్మకి చెప్పేసాను అనగానే ఇక ఫ్రీ అయిపోయాడు, అంతా కూడా ఫ్రీ అయిపోయి. ఇదే దేవుడు కూడా కోరుకునేటువంటిది. మనం ఎప్పుడైతే మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని దగ్గర మన యొక్క తప్పిదాలను ఒప్పుకుంటామో, దేవుడు తప్పనిసరిగా మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఈ లోకము నుంచి విడిచిపెడుతూ ఉంటాడు, ఈ లోకము నుంచి వేరు చేస్తూ ఉంటాడు. ఈ లోకము చేత కట్టబడినటువంటి ప్రతి బంధకాన్ని ఏం చేస్తాడంటే తెంచి మనలో ఒక ఫ్రీగా, ఒక ఫ్రీడమ్ కలిగినటువంటి మనిషిగా, దేవుని యొక్క బిడ్డగా ఆయన మారుస్తూ ఉంటాడు. ప్రైస్తలో మనం పాపం చేస్తున్నామని దేవునికి తెలీదా? ఇప్పుడు అతడు తన బాతును చంపాడని, పూడ్చిపెట్టాడని తన అమ్మమ్మకు తెలుసు. తన మనవడు తన అక్కకి ఒక బానిసలాగా బతుకుతున్నవాడు అని తన అమ్మమ్మకు తెలుసు. కానీ ఏం చేస్తుంది వాళ్ళ అమ్మ అంటే, ఈ తప్పు తెలుసుకుని ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. పిల్లవాడు ఎప్పుడు తప్పు తెలుసుకుని తన దగ్గరకు వస్తాడని ఎదురు చూస్తూ ఉంది. అలాగే దేవుడు కూడా మనం మాట్లాడేటువంటి ఈ చెడు మాట ఆయనకి తెలుసు, మనం చేసేటువంటి చెడు పని ఆయనకి తెలుసు, మనం చేసేటువంటి ఆలోచించేటువంటి చెడు ఆలోచనలు ఆయనకి తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం ఎప్పుడు ఆయన దగ్గరకు వస్తామని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కడో ఒక మూలన కూర్చున్నటువంటి ఓచ చేయగలవాడిని దేవుడు చూశాడు. ఎక్కడో ఒక మూలన కూర్చున్నటువంటి జనసమూహంలో ఒక చోటను కూర్చున్నటువంటి ఓచ చేయగలవాడిని దేవుడు చూశాడు. ఇదిగో బయట 2 కాసులు వేసి వెళ్ళిపోతున్నటువంటి విధవరాల్ని దేవుడు చూశాడు. కాబట్టి మనం ఏమి చేస్తూ ఉన్నా కానీ, ఎలా ఉంటూ ఉన్నా కానీ, ఏ రీతిగా ఉంటున్నా కానీ దేవుడు ఖచ్చితంగా మనలను చూస్తూ ఉంటాడు. మనం మాట్లాడేటువంటి మాట ఆయనకి తెలుసు. మనం ఏం మాట్లాడామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడబోతున్నామో దేవుడికి తెలుసు.
మనం ఏం చేసాము, ఏం చేస్తూ ఉన్నాము, ఏం చేయబోతున్నాము అనేటువంటి దేవునికి తెలుసు. ఏ విధమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నామో, కలిగి ఉంటామో కూడా దేవునికి తెలుసు. అదేవిధంగా మన ఆలోచనలు ఏం చేసామో, ఏం చేస్తున్నామో, అదేవిధంగా ఏం చేస్తూ ఉన్నామో అనేటువంటిది కూడా తెలుసు. కాబట్టి దేవునికి సమస్తము తెలుసు, దేవునికి సమస్తం తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు తెలుసుకున్న నా దగ్గరికి వస్తూ ఉంటాడా, ఎప్పుడు తెలుసుకున్న నా దగ్గరికి వస్తూ ఉంటాడా? అదే దేవుడు కోరుకునేది. ఎప్పుడైతే మన తప్పుని మనం తెలుసుకుని దేవుని దగ్గరికి వెళుతూ ఉంటామో అదే హృదయ పరివర్తనం, అదే హృదయ పరివర్తనం. ప్రైస్తలో. కాబట్టి ఒక వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు అనమాట. ఈ హృదయ పరివర్తనానికి ప్రధానమైనటువంటిది ఏంటిది అంటే మన జీవితము హృదయ పరివర్తనం పొందింది అని తెలియపరచడానికి ఆయన ఒక మాట చెప్తున్నాడు అనమాట. ఏంటంటే మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 10వ వచనము. వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగానున్నది కనుక మంచి పండ్ల నీయని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. ప్రైస్తలో. కాబట్టి మనం హృదయ పరివర్తనం పొందాము అని నిరూపించుకోవాలంటే గనక ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే మంచి పండ్లను మనం ఇవ్వాలి. మంచి పండ్లను ఇవ్వనటువంటి శక్తి ఆ చెట్టు హృదయ పరివర్తనం పొందనటువంటి వృక్షము, హృదయ పరివర్తనం పొందనటువంటి మనిషి. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు మనం తప్పనిసరిగా గురవుతూ ఉంటాము. అందుకని ఆయన చెప్తున్నాడు, ఏ చెట్టు అయితే మంచి ఫలములు ఇవ్వకుండా ఉంటుందో కాబట్టి అటువంటి చెట్టును నరికివేయడానికి గొడ్డలి సిద్ధముగా ఉంది, ఆరనటువంటి మంట సిద్ధముగా ఉంది, ఆరనటువంటి మంట సిద్ధముగా ఉంది. ప్రైస్తలో. అందుకని ఒక భక్తుడు ఈ విధంగా పాటను రాసి, ఇది ఈ సువార్తనే పాటగా రాసి ఆయన పాడుతూ ఉన్నాడు అనమాట. ఏంటిది అది అంటే, లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, ఒక్క మార్గము సక్కమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరకు మార్గము నునుపవ్వాలి. లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గము నునుపవ్వాలి. రాజు వస్తున్నాడు ఆయుధమౌదా, రాజు వస్తున్నాడు ఆయుధమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, ఫలమునివ్వని చెట్టు నెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలము ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలమునివ్వని చెట్టు నెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలము ఇవ్వని చెట్టులెల్లా
కదలిపోవాలి. ఒక్క మార్గము సక్రమవాలి, కరుకు మార్గమును పోవాలి. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గము నిలుపవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise the కాబట్టి మంచి ఫలములు ఇవ్వకపోతే గనక మనము నరికి వేయబడి, ఆ చెట్టు అనేటువంటి నరికి వేయబడి అగ్నిలో పారవేయబడుతుంది. అలాగే హృదయ పరివర్తనం లేనటువంటి జీవితము కూడా ఫలింపలేనటువంటి జీవితము. మనం ఎప్పుడైతే హృదయ పరివర్తనము పొందుతూ ఉంటామో మంచి ఫలములు ఇచ్చేటువంటి ఒక వృక్షములాగా మనం ఉంటూ ఉంటాము. మంచి ఫలములు ఇవ్వలేకపోతే గనక, హృదయ పరివర్తనం పొందలేకపోతే గనక తప్పనిసరిగా దేవుని యొక్క ఉగ్రతకు మనము గురవుతుంటాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ యొక్క ఫలము అనేటువంటిది, దేవుని యొక్క ఇష్టమైనటువంటి ఫలం అనేటువంటిది మనం ఇవ్వలేకపోవడానికి, లేదా దేవుడు ఇష్టపడేటువంటి ఈ హృదయ పరివర్తనము మనం పొందలేకపోవడానికి కారణం ఏంటిది అంటే, ఒక రైటర్ చెబుతున్నాడు అనమాట, వి లాస్ట్ ద సెన్స్ ఆఫ్ సిన్ అనేది. వి లాస్ట్ ద సెన్స్ ఆఫ్ సిన్ అనగా ఇది పాపము అనేటువంటి ఆలోచన మనకు రావడం లేదు. ఇది పాపం అనేటువంటి ఆలోచన మనకి రావడం లేదు. ఇది తప్పు అనేటువంటి ఆలోచన రావడం లేదు. ఇది దోషము అనేటువంటి ఆలోచన మనకి రావడం లేదు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఇంకా తప్పిదములు చేస్తూ ఉన్నాం. ఇంకా పరివర్తనము లేకుండా మంచి ఫలం నీనటువంటి చెట్టు వలె మనం జీవిస్తూ ఉన్నాము. ఉదాహరణకు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటిది అంటే అబద్ధము ఆడకుండా ఉండుదు గాక అనేటువంటిది. కానీ ప్రతి మనిషి కూడా నీళ్లు తాగినంత ఈజీగా అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ప్రతి మనిషి కూడా నీళ్లు తాగినంత ఈజీగా ఏం చేస్తున్నాడంటే అబద్ధం అనేటువంటిది ఆడుతూ ఉన్నాడు. ఆ అబద్ధమును కప్పుపుచ్చుకోవడానికి ఇంకొక 10 అబద్ధములు అనేటువంటిది ఆడుతూ ఉన్నాడు. ఒక తప్పు అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి మరి ఒక 10 తప్పులు అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనిషికి ఏమీ లేదంటే ఇది పాపము అనేటువంటి ఆలోచన అనేటువంటిది లేదు. పాపం అనేటువంటి ఆలోచన లేదు. అనగా ఇది పాపము అనేటువంటి చలనం అనేటువంటిది మనిషికి, శరీరానికి, తన మనసుకు తెలియడం లేదు. ఇది పాపం అనేటువంటిది తన మనిషికి, శరీరానికి, తన ఆత్మకు కూడా తెలియడం లేదు. ఆ చలనం అనేటువంటిది రావడం లేదు. ఇది తాగుడు అనేటువంటిది దేవుడు చెప్పినటువంటిది, ఇది చీకటికి సంబంధించినటువంటి విషయమని పౌలు గారి ద్వారా మనకు తెలియపరిచాడు. ఇదిగో చీకటికి సంబంధించినటువంటి విషయాలు మానండి. ఎందుకని ఇవన్నీ కూడా పాపానికి సాదృశ్యముగా ఉన్నాయి, సైతాన్ యొక్క క్రియలకు సాదృశ్యముగా ఉన్నాయి అని చెబుతూ ఆయన ఏం చెబుతూ ఉన్నాడంటే, ఇదిగో ఈ తాగుబోతుతనం అనేటువంటిది ఒక పాపానికి సాదృశ్యంగా ఉందని చెప్తున్నాడు. కానీ ఇది ఏమైపోయిందంటే ఒక కల్చర్గా అయిపోయింది. భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఒకే చోటన కలిసి తాగుతూ ఉన్నారు. బిడ్డలో తల్లిదండ్రులు ఒకే చోటన కలిసి తాగుతూ ఉన్నారు. కుటుంబం అంతా కూడా ఒకే చోటన కలిసి తాగుతున్నారు. ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయం అనేటువంటిది అయిపోయింది. ఎందుకు ఇలా చేయడము అనేటువంటిది ఏంటిది ఒక పాపము అనేటువంటిదిగా ఎవరు కూడా గుర్తించడం లేదు. అందుకని ఏంటంటే వి లాస్ట్ ద సెన్స్ ఆఫ్ సిన్ అనేటువంటిది. వి లాస్ట్ ద సెన్స్ ఆఫ్ సిన్ అంటే పాపం అనేటువంటి ఆలోచన మనకు రావడం లేదు. పాపం అనేటువంటి ఆలోచన మనకు రావడం లేదు. అందుకనే మనం పాపమునకు ఇంకా ఎక్కువగా చేయడానికి మనకు మనం ప్రోత్సహించుకుంటున్నామే తప్ప ఇది పాపము చేయకూడదని మనకు ఎప్పుడు కూడా గద్దించుకోవడం లేదు. మనము గద్దించుకోవడం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పొరుగువాడిని ప్రేమించడానికి దేవుని యొక్క ఆజ్ఞ అనేటువంటిది మనకి ఇస్తూ ఉంటే, పొరుగువాడిని ఎప్పుడు కూడా ఇదిగో తిడుతూనే వాడి నాశనం కావాలని కోరుకుంటూ ఉంటున్నాము. అందుకే దీన్ని బట్టి ఏంటంటే మనకి ఆ సెన్స్ అనేటువంటిది రావలేదు, ఆ చలనం అనేటువంటిది రావడం లేదు. ఇది పాపము అనేటువంటి చలనము మనలో కలగడం లేదు. అది కలగనంత వరకు కూడా
ఈ పాపము చేస్తున్నాననేటువంటి ఆ మనస్సు అనేటువంటిది, ఆ ఆలోచన మనకు రానంత వరకు కూడా మనం హృదయ పరివర్తనము పొందనటువంటి వారమే. హృదయ పరివర్తనము పొందనటువంటి ఈ హృదయ పరివర్తనం పొందకపోతే గనక మనం మంచి ఫలం నీగినటువంటి ఒక చెట్టు మాదిరిలాగానే, ఒక మంచి ఫలం నీగినటువంటి చెట్టు మాదిరి. అందుకని ఒకవేళ గనక ఈ ఫలం అనేటువంటిది ఇవ్వకపోతే గనక ఏమవుతూ ఉంటుంది? ఈ మంచి వృక్షములాగా, మంచి ఫలములు ఈనటువంటి వృక్షములాగా మనం లేకపోతే గనక, హృదయ పరివర్తనం పొందకపోతే గనక దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటిది అంటే, ఇదిగో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, వృక్షము అధిక ఫలముని అయినటువంటి వృక్షాన్ని నరకడానికి గొడ్డలి వేళ్ల దగ్గర సిద్ధముగా ఉన్నది. వేళ్లతో సహా నరక వేయడానికి గొడ్డలి సిద్ధముగా ఉన్నది. నరికినటువంటి చెట్టును అగ్నిలో పారివేయడానికి అగ్ని సిద్ధముగా ఉన్నది. కాబట్టి మనము కూడా హృదయ పరివర్తనం పొందకపోతే గనక దేవుని యొక్క శిక్షకు లేదా ఆ తీర్పు దినమున మనం మలమలమాడేటువంటి అగ్నిగుండంలో పడవేయబడుతూ ఉంటాం. ప్రైజ్తో లూకా శుభవార్త 13వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట ఉండేది, చూద్దాం. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూసెను. ఆయన ఎప్పుడైతే ఆ చెట్లు పండ్ల కొరకు చూస్తూ ఉన్నాడో దాని నుండి ఎటువంటి ఫలం అనేటువంటిది లేదు. ప్రైస్తలో కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, అక్కడ యజమాని అక్కడ ఉన్నటువంటి తోటమాలితో, అయ్యా ఈ చెట్లు పండ్ల కోసం నేను 3 సంవత్సరాలుగా నేను వస్తూనే ఉన్నాను, ఎదురు చూస్తూనే ఉన్నాను, ఎక్కడైనా ఒక్క పండు అన్న దొరుకుదేమని నేను ఆశపడుతూనే ఉన్నాను, కానీ ఈ చెట్టుకి ఏ ఒక్క పండు కూడా 3 సంవత్సరాల నుండి లేదు. కాబట్టి ఈ చెట్టు నువ్వేం చేయాలి? నువ్వు నరికి దీన్ని అగ్నిలో పారవే. అనవసరంగా ఇది ఏమవుతుంది? భూమిని ఆక్రమిస్తుంది. అనవసరంగా ఇది భూమిని ఆక్రమిస్తుంది. ప్రైజ్తో కాబట్టి మనము కూడా మంచి ఫలమును ఇవ్వకపోతే గనక, హృదయ పరివర్తనం అనేటువంటిది పొందకపోతే గనక మన పట్ల కూడా దేవుడు ఇదే నిర్ణయం తీసుకుంటాడేమో. ఏదైతే దేవుడు ఇదిగో 3 సంవత్సరాల పాటు ఈ అంజూరపు చెట్టు కోసం ఆయన వస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆకులు మంచిగా ఉన్నాయి, ఫలమును ఇస్తూ ఉంటుందేమో, ఒక్క పండు అయినా దొరుకుద్దేమోనని వస్తూ ఉన్నాడు, కానీ ఒక్క పండు కూడా ఆయనకి దొరకడం లేదు. ఒకవేళ ఇదిగో సంవత్సరాల తరబడి ఆగమన కాలములు వెళుతూనే ఉన్నాయి, ఈ సంవత్సరం మారుతూ ఉంటాడు, ఈ సంవత్సరం హృదయ పరివర్తనం పొందుతూ ఉంటాడు, ఈ సంవత్సరం తన పాపాలు ఒప్పుకుంటాడని ప్రతి సంవత్సరం బడి సంవత్సరం దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు అంటున్నాడు, ఇదిగో ఈ చెట్టుని నరికివేయండి అన్నటువంటి విధంగానే ఈ మనుషుల నుండి హృదయ పరివర్తనం అనేటువంటి నేను చూడడం లేదు. కాబట్టి ఇతన్ని తీసుకువెళ్ళి నరకంలో పడవేయండి. అయితే మన తరపున వ్యాజ్యమాడడానికి ఏ విధంగా అయితే తోటమాలి ఆ యజమానుడితో ఏమంటూ ఉన్నాడు, అయ్యా ఇంకొక 7 ఆగము, దేని చుట్టూరు నేను పాదులు చేస్తాను, నీళ్లు పెడతాను, ఎరువులు వేస్తాను, దానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు నేను చేస్తూ ఉంటా. అప్పుడు ఒకవేళ అప్పటికి కూడా ఇది కాయకపోతే గనక నీ ఇష్టము, నరికివేయి, నీ ఇష్టమని చెప్తున్నాడు. అదేవిధంగా దేవుడు మరొక సంవత్సరం మనకు ఆగమన కాలాన్ని ఇస్తూ ఉన్నాడు. హృదయ పరివర్తనం పొందడానికి దేవుడు మరొక సంవత్సరం మనకి ఇస్తూనే ఉన్నాడు. ఇదిగో క్రీస్తు ప్రభువు మన మధ్య మన కొరకు వ్యాజ్యమాడుతున్నాడు. అయ్యా ఇదిగో గురువులను నిర్మించిన వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు, వీళ్ళ బోధనలు ఆలకిస్తూ ఉన్నారు. యజమాని ఇదిగో తోటమాలి ఏ విధంగా అయితే దీని చుట్టూరు నేను పాదులు చేసి ఎరువునేసి దీనికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను, అదేవిధంగా ఒక మనిషి హృదయ పరివర్తన చెందడానికి ఇదిగో దివ్య బలి పూజలు, ప్రసంగాలు, పాప సంకీర్తనలు, వారి ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా నేను కల్పిస్తూ ఉంటాను. అప్పటికి కూడా హృదయ పరివర్తనం చెందకపోతే నీ ఇష్టం. ప్రైజ్తో కాబట్టి దేవుడు ఈ ఆగమన కాలము మనం హృదయ పరివర్తనం చెందడానికి ఇచ్చినటువంటి మరొక అవకాశం. ఈ ఆగమన కాలము
క్రీస్తుని ఆధ్యాత్మికంగా కొనియాడడానికి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ రెండో రాకడను మనము నిరీక్షణ కలిగి ఆయనతో కలుసుకోవడానికి దేవుడు హృదయ పరివర్తనం కలిగి జీవించడానికి మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశమే ఈ ఆగమన కాలం. ఆగమన కాలం. ఈ ఆగమన కాలంలో చేయవలసినటువంటి ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం అనేటువంటి జరుగుతూనే ఉంది. మరి దాన్ని నీవు ఉపయోగించుకుని ఫలిస్తున్నావా లేక ఫలింపునేటువంటి శక్తిగానే ఉంటున్నావా అనేటువంటిది ఆలోచన చేయాలి. ప్రైజ్తో ఉదాహరణకు మీరు చూసారు లేదు, ఇక్కడే కొన్ని ఇనప రాడ్లు పడి ఉండేవి. అవి వాడకుండా అలాగే ఉంటే ఏమవుతాయి? తుప్పు పడుతుంది. ఒక పుస్తకము చాలా రోజులుగా అక్కడే పెట్టి మనం చదవకుండా దాన్ని అక్కడే పెట్టి ఉంచామనుకో, ఏమవుతూ ఉంటుంది? చెదలు పడుతుంది. ఒక ఇనప రాడ్డు అక్కడే పెడితే గనక, వాడకుండా అలాగే ఉంచితే గనక తుప్పు పడుతూ ఉంటుంది. ఒక పుస్తకము చదవకుండా ఒకే ప్లేస్లో అలాగే ఉంటే గనక చెద అనేటువంటి పడుతూ ఉంటుంది. ఒక గృహము వాడకుండా అలాగే ఉంచేసారనుకో, మనిషి సంచారం అనేటువంటిది లేనటువంటి గృహం అలాగే ఉందనుకో, ఏమవుతుంది? ఆ గృహం శిథిలము అయిపోతూ ఉంటుంది. అదే విధముగా ఒక మనిషి అనేటువంటి వాడు హృదయ పరివర్తనం చెందకపోతే గనక తన జీవితాన్ని వాడు నాశనం చేసుకున్నట్టే. తన జీవితాన్ని ఒక ఇనప రాడ్డు వాడితే ఏమవుతుంది? అది మంచిగా తుప్పు పడ్డదు. ఒక బుక్కును పెట్టినటువంటి బుక్కును పదే చదివితే గనక, తీస్తూ ఉంటే గనక అది చెదలు పట్టదు. ఒక గృహంలోకి మనం ఎప్పుడు తరచుగా వెళుతూ దాంట్లో జీవిస్తే గనక అది శిథిలమవుదు. అదే విధముగా హృదయ పరివర్తనం మనం చెందితే గనక దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క వరాలు, అనుగ్రహాలు అనేటువంటి మనం చూస్తూ ఉంటాము. దేవుని యొక్క రాజ్యానికి మనం కొనుక్కోబడుతూ ఉంటాం. ఒకవేళ హృదయ పరివర్తనం చెందకుండా మనం అలాగే ఉంటే గనక వాడనటువంటి ఇనుపరాడు తుప్పు పట్టినటువంటి మాదిరిగా, వాడనటువంటి బుక్కు ఇదిగో చెదలు పట్టినటువంటి మాదిరిగా, వాడనటువంటి ఇల్లు శిథిలమైనటువంటి విధముగా హృదయ పరివర్తనం చెందినటువంటి మానవ జీవితం కూడా శిథిలమైపోతూ ఉంటుంది, నాశనం అయిపోతూ ఉంటుంది. ప్రైజ్తో కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి ఫండ్లను ఇచ్చేటువంటి చెట్టులాగా, హృదయ పరివర్తనం పొందేటువంటి హృదయ పరివర్తనం చెందేటువంటి మనిషిలాగా మనము ఉండాలి. ప్రైజ్తో తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ప్రైజ్తో కాబట్టి ఆ శిక్ష నుండి మనం తప్పించుకోవాలి అంటే కనుక, ఆ గొడల నుండి, ఆ ఆరనటువంటి అగ్ని నుండి మనం తప్పించుకోవాలంటే కనుక మనకున్నటువంటి ఒకే ఒక్క దారి ఏంటిదంటే హృదయ పరివర్తనము. ఒకే ఒక్క దారి హృదయ పరివర్తనం. అందుకని యోహాను గారు ఏమంటున్నారంటే, చదవండి 8వ వచనము. మీరిక ఆ హృదయ పరివర్తనముకు చెందినటువంటి పనులు చేయండి. ప్రైజ్తో ఇక మీరు హృదయ పరివర్తనమునకు చెందినటువంటి పనులు చేయండి. మీరు ఎప్పుడైతే ఈ హృదయ పరివర్తనకు చెందినటువంటి పనులు చేస్తూ ఉంటారో, ఇదిగో మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త చెప్పాడు కదా, ఇదిగో తోడేళ్లతో గొర్రె పిల్లలు కలిసి మేయును, ఇదిగో సింహమును లేత దూడ పరుండును, అదేవిధంగా చిన్న పిల్లవాడు తాచుపాము పుట్ట మీద ఆడుకున్న అదే జీవితము. ఆ ఐక్యత, శాంతి, సమాధానాలు అనేటువంటివి వస్తున్నాయి. మరి హృదయ పరివర్తనానికి చెందినటువంటి పనులేంటి? హృదయ పరివర్తనానికి చెందేటువంటి పనులు ఏమిటి అంటే, మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని మనం విడనాడాలి. మనం విడనాలి. దేవుడు ప్రేమించమన్నాడు కానీ ద్వేషించమనలేదు. దేవుడు క్షమించమన్నాడు కానీ శిక్షించమనలేదు. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏమిటి? హృదయ పరివర్తనానికంటే మనం ద్వేషమును విడిచిపెట్టాలి. మనం ద్వేషించేటువంటి వారిగా కాకుండా ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. మనం శిక్షించేటువంటి వారిగా కాకుండా క్షమించేటువంటి వారిగా ఉండాలి. మనం తోసిపుచ్చేటువంటి వారిగా కాకుండా ఆదరించేటువంటి వాడిగా ఉండాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో, క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ప్రతి లక్షణము మనలో ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు మనం హృదయ పరివర్తనం పొందినటువంటి వారము. అప్పుడు మనము
హృదయ పరివర్తనం పొందినటువంటి వారు. అది చెప్తున్నాయి. మీరిక హృదయ పరివర్తనము పొందుటకు కావాల్సినటువంటి పనులు మీరు చేయండి. ఈ హృదయ పరివర్తనం పొందడానికి కావాల్సినటువంటి పనులు ఏంటి? ఇదిగో యోహాను గారు చెప్తున్నాడు, మీ పాపాలను ఒప్పుకోండి, మీ పాపాలని ఒప్పుకోండి. అదేవిధంగా మీరు ద్వేషాన్ని విడిచిపెట్టండి, మీ కోపాన్ని విడిచిపెట్టండి, మీలో ఉన్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టండి, మీలో ఉన్నటువంటి రాగతనాన్ని మీరు విడిచిపెట్టండి. దేవునికి ఉన్నటువంటి లక్షణాలు, ప్రేమ అనేటువంటి లక్షణాన్ని అలవరుచుకోండి, క్షమించేటువంటి లక్షణాన్ని అలవరుచుకోండి, ఆదరించేటువంటి లక్షణాన్ని మీరు అలవరుచుకోండి. ఇవే ఏంటంటే హృదయ పరివర్తనానికి కావాల్సినటువంటి పనులు, హృదయ పరివర్తనానికి కావాల్సినవి. అయితే ఈ హృదయ పరివర్తన ఎలా పొందాలి అంటే కొన్ని 4 స్టెప్లు అనేటువంటివి ఉంటాయి. 4 చూద్దాం. అవి మొదటిగా ఏంటిది అంటే, హృదయ పరివర్తనం పొందాలి అంటే మనం చేసినటువంటి తప్పిదాన్ని మనం గుర్తెరగాలి. మనం చేసినటువంటి తప్పిదము, నేను ఏ పాపం చేశానో నాకు తెలుసు, నేను ఏ పాపం చేశానో నాకు తెలుసు, నేను ఎటువంటి ఆలోచన కలిగి నేనున్నానో నాకు తెలుసు, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నానో నాకు తెలుసు, ఏ విధమైనటువంటి తలంపులు నేను తలంపుచున్నానో నాకు తెలుసు. అదే రీతిగా ప్రతి ఒక్కరి తప్పు ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరి తప్పు తెలుసు. నీవు ఎక్కడ దేవుని యొక్క క్రైస్తవ విశ్వాసంలో ఎక్కడ ఎదగలేకపోతున్నావో నీకు తెలుసు. క్రైస్తవ విశ్వాసంలో నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావో నీకు తెలుసు. నీ ప్రార్థన ఎందుకు ఆలకించబడడం లేదో నీకు తెలుసు. నువ్వు అడిగినటువంటి దానికి దేవుడు ఎందుకు జవాబు అనేటువంటిది ఇవ్వడం లేదో నీకు తెలుసు. కాబట్టి ఆ క్షణాలన్నిటిని కూడా మనం గుర్తెరగాలి, ఆ క్షణాలన్నిటిని కూడా మనము గుర్తెరగాలి. ప్రైస్తలో 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ప్రైస్తలో ప్రైస్తలో. నేను పాపాత్ముడో కాదో నాకు తెలుసు, నేను పాపాత్ముడో కాదో నాకు తెలుసు. నా జీవిత విధానమే దానికి చెబుతూ ఉంటుంది. నేను పాపం చేసినప్పుడు తప్పనిసరిగా నన్ను గద్దిస్తూ ఉంటుంది, పాపం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నన్ను గద్దిస్తూ ఉంటుంది. నేను చెడు తలంపులు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నా అంతరాత్మ నన్ను గద్దిస్తూ ఉంటుంది. అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా గద్దిస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కరిని కూడా గద్దిస్తూ ఉంటుంది. పాపం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మన అంతరాత్మ గద్దిస్తూ ఉంటుంది. చెడు పనులకి మనం పూనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన అంతరాత్మ గద్దిస్తూ ఉంటుంది. చెడు ఆలోచనలు మనం తలంపుచున్నప్పుడు ఖచ్చితంగా మన అంతరాత్మ గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ నేను పడిపోతున్నానా, ఎక్కడ నేను పాపములు ఉండిపోతూ ఉన్నానా, ఏ సందర్భంలో నేను పాపం చేస్తున్నానా, ఇవన్నీ కూడా మనకు గుర్తెరగాలి, ఇవన్నీ కూడా గుర్తెరగాలి. కానీ మనం ఏంటి తెలుసా, ఎదుటివాడు పాపాత్ముడు, నేను మాత్రమే పుణ్యాత్ముడిని. ఎదుటివాడు పాపాత్ముడు, నేను మాత్రమే పుణ్యాత్ముడిని. ఎదుటివాడు మాట్లాడిందేమో తప్పు, నేను మాట్లాడిందే మంచిది, నేను మాట్లాడింది కరెక్ట్ అన్నటువంటి విధానంతో మనం ఉంటూ ఉన్నాం. మన తప్పులు మనం గుర్తెరగడం లేదు, మనం చేసినటువంటి ఈ పాపాన్ని మనం గుర్తెరగడం లేదు. కానీ ఎదుటివాడి యొక్క పాపాన్ని గుర్తెరగడానికి అన్ని విధాలా మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. ఎదుటివాడి యొక్క పాపాన్ని ఏలెత్తి చూపించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ మన తప్పును తెలుసుకోవడానికి కాదు, మన తప్పు తెలుసుకోవడానికి మాత్రం మనము ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి హృదయ పరివర్తనం పొందడానికి ప్రధానమైనటువంటిది ఏంటిదంటే మన తప్పును మనము తెలుసుకోవాలి, మన తప్పును మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో ఇది మొదటి మెట్టు అన్నమాట. దేనికి? హృదయ పరివర్తనముకి. నేను ఎక్కడ పడిపోతూ ఉన్నాను, ఎక్కడ పాపం చేస్తూ ఉన్నాను, ఎక్కడ నేను లేవలేకపోతూ ఉన్నాను, నా క్రైస్తవ జీవితం ఎక్కడ వెనకబడుతూ ఉంది, కుంటుపడుతుంది అనేటువంటిది మనకి ఖచ్చితంగా తెలుసు. తెలియదు అనడానికి లేదు, తెలియడానికి లేదు. ఎందుకనంటే మనకి మంచి చెడులు తెలిసేటువంటి విజ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, విచక్షణని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనకు తెలుస్తూ ఉంటుంది, మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏంటిది చేయాల్సింది? మొదటిది ఏంటిదంటే హృదయ పరివర్తనం చెందడానికి మనం ఏం చేయవలసింది ఏంటిదంటే మనం చేసినటువంటి పాపాన్ని మనము గుర్తెరగాలి. తర్వాత రెండవ మెట్టు ఏంటిది అంటే పాపాల నిమిత్తము దుఃఖపడాలి,
పాపాల నిమిత్తము దుఃఖపడాలి. మొదట మనం గుర్తుపెట్టుకోవాలి, గుర్తించుకోవాలి, చేసినటువంటి పాపాలన్నీ కూడా జ్ఞాపకపరుచుకోవాలి. తర్వాత 2 దుఃఖపడాలి. ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే ఆయన చేసినటువంటి పాపాలకైనా దుఃఖపడ్డాడు. అయ్యా, నేను ఇంతగా పాపపు జీవితాన్ని నేను జీవించానా? కాబట్టి ఆయన దుఃఖపడుతూ చెప్తున్నటువంటి మాట ఏమిటిదంటే, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను నేను వాళ్ళకి సహభాగమని ఇస్తూ ఉంటా. పేదలకు నేను సగభాగాన్ని ఇస్తున్నాను. ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను వారికి 4 వంతులు నేను ఇచ్చివేస్తాను. కాబట్టి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, ఆయన చేసినటువంటి పనికి దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రైస్తలో. కాబట్టి మనము కూడా రెండవది హృదయ పరివర్తనానికి రెండవ మెట్టు ఏంటిదంటే, మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని మనం గుర్తెరిగిన తర్వాత, గుర్తుంచుకున్న తర్వాత, జ్ఞాపకపరుచుకున్న తర్వాత వాటి కొరకు మనం దుఃఖపడాలి. నేను ఎందుకు ఈ మాట వాళ్ళతో మాట్లాడవలసి వచ్చింది, దానికి నన్ను క్షమించని దేవుణ్ణి అడగాలి, దుఃఖపడాలి. ఎందుకు నేను ఈ పని చేశాను, ఎందుకు ఈ పని నేను చేయవలసి వచ్చింది, కాబట్టి ఈ పని చేయడం వల్ల నేను పాపం చేశాను, కాబట్టి ఆ పాపము గురించి నేను దుఃఖపడాలి. మనిషి చేసినటువంటి పాపాన్ని సమర్థించుకుంటాడే తప్ప దుఃఖపడడు. మనిషి చేసినటువంటి పాపాన్ని సమర్థించుకుంటాడే తప్ప దానిని ఒప్పుకొని దుఃఖపడడు. ఇంకా ఏంటిదంటే వేరే వాళ్ళు చేసినటువంటిదే పాపం అన్నట్టుగా మనం చెప్పుకుంటామే తప్ప నేను పాపము చేయలేదు అని దేవుని దగ్గర కూడా మనం సమర్థించుకుంటాం. ఉదాహరణకు కొంతమంది పాప సంకీర్తనలకు వస్తూ ఉంటారు. పాప సంకీర్తనల దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉంటారంటే, నేను పాపం చేయలేదు. ఒకవేళ పాపం చేస్తుంటే మనిషి అనేటువంటి వాడు తప్పనిసరిగా పాపం చేస్తుంటాడు. పునీతుడే రోజుకు 7 పాపాలు చేస్తూ ఉంటారని తెలియపరుస్తూ ఉన్నాడు. మరణించినటువంటి పునీతులు పుణ్య జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారే రోజుకి 7 పాపాలు చేస్తుంటారు అని తెలియపరుస్తూ ఉన్నారు. కానీ మనము మాత్రము మన పాపాలని కప్పిపుచ్చుకొని మనం సమర్థించుకుంటూ ఉంటాము. కాబట్టి మనం ఈ సమర్థించుకునేటువంటి తత్వాన్ని విడిచిపెట్టి ఏం చేయాలంటే, చేసినటువంటి పాపము కొరకు ఏం చేయాలి, దుఃఖపడాలి. 1 జ్ఞాపకపరచుకోవాలి, 2 దుఃఖపడాలి. తర్వాత 3వది ఆ పాపము నుండి పోయి తొలగాలి. అరే, నేను పాపం చేశాను, నేను గుర్తుపరుచుకున్నాను, నేను పాపం చేశాను, దుఃఖపడ్డాను, ఇంకా నేను ఆ పాపంలో ఉంటానంటే కుదరదు. మనం దుఃఖపడినటువంటి గుర్తుపెట్టుకున్నటువంటి పాపాన్ని, ఆ పాపము కొరకు మనం దుఃఖపడాలి. దుఃఖపడినటువంటి పాపం నుండి మనం పోయి తొలగాలి. ఇంకా ఆ పాపంలోనే జీవిస్తానంటే కుదరదు. అందుకనే తప్పిపోయినటువంటి కుమారుడు ఏం చేస్తున్నాడు, పాపపు జీవితాన్ని జీవించానని తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆ పాపము నుండి వైదొలుగుతూ ఉన్నాడు. ప్రైస్తలో. ఇదిగో నేను పాపం చేశా కదని ఆ పాపంలోనే అక్కడే ఉండిపోలేదు ఆయన. అలానే మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆ పాపంలోనే మరలా ఉండలేదు, మరలా పాపం చేయలేదు. కాబట్టి ఆ పాపం నుండి వైదొలుగుతున్నాడు. ఒకవేళ మనిషి అనేటువంటి వాడు పదే ఒక పనిని చేస్తూ ఉన్నాడు, ఒక తప్పిదాన్ని చేస్తూ ఉన్నాడు అనుకో, అది ఏమైపోతుందంటే అలవాటైపోతూ ఉంటుంది. అలవాటైపోతే కనుక దాని నుండి మానడం అనేటువంటిది అంత సులువైనటువంటి పని కాదు. ఉదాహరణకు టైపింగ్ చేసేటువంటి ఒక వ్యక్తి, మొదటి రోజు టైపింగ్ చేసేటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు, ఏ ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ ఉంటాడు, బి ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ ఉంటాడు, సి ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ ఉంటాడు, డి ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటూ ఉంటాడు. 10 రోజుల తర్వాత కొడుతూ ఉంటుంది, కొద్దిగా అలవాటు పడుతూ ఉంటుంది. కాబట్టి ఇదిగో ఏ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి వేలు ఏ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, బి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి వేలు బి దగ్గరకు. 1 నెల రోజులైన తర్వాత మనల్ని వాటిని చూడకుండా కొడుతూ ఉంటాడు. 1 సంవత్సరం అయిందరికి ఏం చేస్తుంటాడు, మనిషి లెక్క చోత అక్కడ టైపింగ్ చేసేస్తూ ఉంటాడు. అంటే అలవాటు అయిపోతుంది. ఇక అతనికి ఏ అని మైండ్లోకి రాగానే ఆ దగ్గరికి ఏమవుతుంది, ఒక ఏలు అనేటువంటిది వెళ్ళిపోతూ ఉంటుంది.
బి అనేటువంటి దాని దగ్గరికి ఒక వేలు అనేటువంటిది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అలవాటు అయిపోతుంది. అదే విధంగా మనము కూడా ఒక పనిని పదే పదే చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంటుందంటే అది అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇక దాని నుండి మనము బయటకు రావడానికి చాలా కష్టపడాలి. కాబట్టి ఆదిలోనే మనం ఏం చేయాలి? ఒక పాపము చేసినప్పుడు దాన్ని జ్ఞాపకపరుచుకొని దాని కొరకు దుఃఖపడుతూ దాని నుండి వైదొలగాలి. ఇదిగో చేసినటువంటి ఈ జకరియా కూడా చేసినటువంటిది ఏంటిది అంటే అదే తెలుసుకున్నాడు, నేను పాపం చేస్తున్నానని తెలుసుకున్నాడు, దాని నుండి వైదొలిగాడు. ఇంకా ఎప్పుడు కూడా నేను ఎవరి దగ్గర కూడా అన్యాయంగా తీసుకోను. ఇదిగో ఇప్పుడు నేను 4 వంతులు చెల్లిస్తూ ఉంటాను, రేపటి నుంచి మళ్ళా నేను ఎక్కువ వసూలు చేస్తానని జక్కయ్య అనలేదు. కాబట్టి 4 వంతులు చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి మరలా నేను వాటి జోలికి నేను పోను. నేను పేదలను పీడించి నేను సంపాదించాను కాబట్టి పేదలకు నేను సగభాగం ఇచ్చేస్తాను. మరుసటి రోజున నువ్వు నాకు రక్షణ ఇచ్చిన తర్వాత, నా యొక్క గృహానికి రక్షణ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు నుంచి మళ్ళీ పేదలను నేను పీడిస్తానని ఆయన చెప్పలేదు. కాబట్టి ఒకసారి మనం చేసినటువంటి తప్పిదమ్ము నుండి వైదొలిగిన తర్వాత మరలా వెళ్ళకూడదు. ప్రైజ్ తలో. కాబట్టి హృదయ పరివర్తన చెందాలంటే మొదటి యొక్క స్టెప్ ఏంటిదంటే మన పాపాలను మనము గుర్తు తెచ్చుకోవాలి. చేసినటువంటి పాపాలకు మనం దుఃఖపడాలి. మూడవది ఏంటిదంటే మరలా ఈ పాపము చేయకుండా అటువైపు మనము వెళ్ళకుండా అక్కడుండి మనము వైదొలగాలి. ఇక 4వది ఏంటిది అంటే ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రైజ్ తలో. ప్రాయశ్చిత్తం అంటే ఇదిగో నేను ఈ పాపం చేశాను, ఈ పాపానికి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనేటువంటి జరగాలి. ఖచ్చితంగా జరగాలి. ఇదిగో ఈ జక్కయ్యని మనం ఉదాహరణగా తీసుకుంటే కనుక తాను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పేదలకు నేను సగభాగాన్ని ఇస్తూ ఉంటాను. రెండవది, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాడికి 4 వంతులు నేను ఇస్తూ ఉన్నాను. ప్రాయశ్చిత్తము జరగాలి. మన పాప సంకీర్తనకు వచ్చిన తర్వాత ఫాదర్ గారి దగ్గర మనం పాపాలను ఒప్పుకున్న తర్వాత ఫాదర్ గారు ఇది ప్రాయశ్చిత్తానికి కొన్ని ఆజ్ఞలు అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. ఏంటిది? వెళ్ళి మీరు ఒక జపమాల చెప్పమనో, వెళ్ళి ఒక పరలోక జపం 3 తిత్వక స్తోత్రాలు చెప్పమనో, లేదా పరలోకము 3 మంగళవార్త జపాలు చెప్పమనో మనకి ఇస్తూ ఉంటారు. అది ప్రాయశ్చిత్తం. మనం తను తప్పనిసరి చేయాలి. ఈ జక్కయ్య ఏం చేస్తూ ఉన్నాడు? ఎప్పుడైతే పాపం చేశాడో దాని గురించి దుఃఖపడుతూ ఉన్నాడు, దాని గురించి ఆలోచన జ్ఞాపకపరుచుకున్నాడు. నేను ఎవరి దగ్గర ఏమేం పాపం చేశానో జ్ఞాపకపరుచుకున్నాడు, దుఃఖపడ్డాడు, దాని వైపు ఎరలకుండా మంచి తీర్మానం తీసుకున్నాడు, ప్రాయశ్చిత్త పడుతూ ఉన్నాడు. ఏంటంటే వాడు చేసినటువంటి పాపాలకి నేను సగభాగాన్ని, అదే పేదలకు నేను సగభాగాన్ని ఇస్తూ ఉంటాను. వాడి దగ్గర అన్యాయంగా తీసుకున్నా కాబట్టి నేను 4 వంతులు ఇస్తూ ఉన్నాను. మనం కూడా ప్రాయశ్చిత్తం చేయాలి. ఏంటిది అది అంటే మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. ప్రభువా, ఇక ఇక్కడ నుండి నేను ఒక పాపము కూడా చేయను, ఈ నిర్మలమైనటువంటి హృదయాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక 5వది ఏంటిదంటే మన జీవితాన్ని తీసుకెళ్ళి దేవునికి సంపూర్ణంగా సమర్పించాలి. అప్పుడే హృదయ పరివర్తనం పొందినట్లు. ప్రైజ్ తలో. ఒకవేళ ఇవేమీ కూడా లేకపోతే కనుక యోహాను గారు ఒక మాట అన్నాడు అనమాట. హృదయ పరివర్తనం పొందకపోతే, ఈ విధమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించకపోతే ఏమన్నాడు తెలుసేనా? ఓయి సర్ప సంతానం అన్నాడు. ఓయి సర్ప సంతానమా, మీరు హృదయ పరివర్తనము పొందకపోతే కనుక మీరు ఎప్పుడు కూడా ఆ సైతాన్ని బిడ్డలే. మీరు హృదయ పరివర్తనం చెందకపోతే ఎప్పుడు కూడా ఇక సైతాన్ని బిడ్డలే, ఆ సర్ప యొక్క సంతానమే మీరు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలి అంటే గనక ఏం చేయాలి? హృదయ పరివర్తనం చెందాలి. మంచి పండ్లను ఇచ్చేటువంటి ఒక వృక్షములాగా మనం ఉండాలి. మంచి పండ్లను
ఇచ్చేటువంటి వృక్షములాగా ఉండాలి. దానికి ఇదిగో మనం చేసేటువంటి ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రైస్తలో ఇక్కడ ఈ సర్ప సంతానం అన్నటువంటి దానికి ఇంకొక మాటను నేను యాక్చువల్గా దాన్ని కూడా చెప్దాం అనుకున్నా, కానీ చాలా సమయం అవుతుంది కాబట్టి నేను ఆఫ్ చేస్తూ ఉన్నాను. దానికంటే ఈ సర్ప సంతానం అన్నటువంటి దానికి ఓరి అవివేకి అనేటువంటి దానికి ఏమాత్రం కూడా తీసిపోవడానికి లేదు. ఇక్కడ సైతాన్ని బిడ్డలుగా ఉంటున్నాడు, అక్కడ దేవుని మరిచి ఆయన జీవిస్తూ ఉన్నాడు. మరి సర్ప సంతానముగా ఉన్నామా, దేవుని బిడ్డగా హృదయ పరివర్తనం పొంది మంచి పండ్లను ఇచ్చేటువంటి చెట్టుగా మనం ఉన్నామా? ఆలోచన చేస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం.